చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 22వ తేదీన కాశ్మీర్లోని అత్యంత అందమైన టూరిస్ట్ స్పాట్ అయిన పెహల్గాం నందు విహారయాత్రకు వచ్చిన టూరిస్టులను హిందూ మతం సాకుతో 29 మందిని అత్యంత క్రూరమైన టెర్రరిస్టులు వారిని క్రూరంగా కాల్చివేయడం అత్యంత బాధాకరం. దీన్ని నిరసిస్తూ మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, దానికి నిరసనగా మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు సాయంత్రం 7 గంటలకు సంతపేట డెవలప్మెంట్ కమిటీచే సంతపేట రాగిమాను వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సుమారు 200 మంది వివిధ వర్గాలకు చెందిన వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చెల్లూరు ద్వారకానాథ్ అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, భాస్కర్ రెడ్డి, ఓబనపల్లి సురేష్, జ్ఞాన జగదీష్, నారాయణ, ఈశ్వర్, కుప్ప, కమలా ప్రసాద్, వేలు, రామ్, కంద, బ్రహ్మానందరెడ్డి, రమేష్, రమణ, అమర్నాథ్, సతీష్, వేలు, సంతపేట డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ మొదలగు అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. పరమో ధర్మ అనేది హైందవ సాంప్రదాయం, హైందవ మతం కూడా. అటువంటి హైందవ జీవకారణ్యమే తప్పుగా భావించే మనకు ఇటువంటి చేదు అనుభవము చాలా బాధాకరము, దురదృష్టకరము. మనిషిని చెప్పుకునేది అనేది అది ఎవరు హర్షించదగే విషయం కాదు. ఈ భారతదేశంలోనే కాదు, ఎక్కడైనా కానీ. మిలిటరీ వాళ్ళకు పర్మిషన్ ఇస్తే 15 నిమిషాల్లో టెర్రరిస్ట్ అనేవాడు ఉండకుండా చేయగలిగిన కెపాసిటీ మనకుంది. మనం చేతగానో కాదు. దయచేసి ప్రతి ఒక్కరు యోచన చేయాల్సిన విషయము, ముఖ్యంగా భారతదేశంలో ఉండే అందరూ, వాడు ఎవడైనా ఉన్నవాడు భారతదేశంలో పుట్టోడు హిందువుడే, హైందవుడి కింద లెక్క, భారతీయుడి కింద లెక్క. ఈ మతాలు కులాలు ఇక్కడ లేవు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఖండించి దీనికి పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ దీనికి సంఘీభావం తెలపాలని, చనిపోయిన వారి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని మన ప్రధాన సంతాపం సంతపేట డెవలప్మెంట్ కమిటీ తరఫున జరుపుకుంటూ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జమ్మూ కాశ్మీర్లోని అత్యంత అందమైన ప్రదేశం టూరిస్ట్ స్పాట్ అయిన పెహల్గాంలో 26 మంది అమాయకులైన టూరిస్టులను ఉగ్రవాదులు ఉన్నట్టుండి వాళ్ళని మతం పేరుతో పరిశీలించి వాళ్ళని అత్యంత ఘోరంగా అడిగి విచారించి వాళ్ళ భార్యల ముందరే భర్తల ముందర భార్యలను టూరిస్ట్ స్పాట్లోని సుమారు 26 మందిని అత్యంత ఘోరంగా చంపివేసినారు. పాపం అమాయకులైన టూరిస్టులు కాశ్మీర్ ఏర్పడిన తర్వాత 370 పెహల్గామ్ లో మంచి టూరిస్ట్ స్పాట్ అయిన ప్లేస్ కి పోయి అత్యంత ఘోరంగా వాళ్ళు చెప్పబడింది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు 26 మంది మరణించడమే కాక సుమారు 30-40 మంది దాకా అత్యంత క్రూరంగా వాళ్ళు ఈ రోజు వరకు కూడా కోలుకోలేని దెబ్బలో వివిధ హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నారు. ఇది హిందువులంతా ముక్త కంఠంతో విచారించే విషయము. మతంతో సంబంధం లేదా అంటున్నారే కానీ మతాన్నే చూసి వాళ్ళు చంపడం అత్యంత ఘోరము, శోచనీయము. అమాయకులైన 26 మంది మృతి చెందడం పట్ల వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని సంతపేట డెవలప్మెంట్ కమిటీ తరఫున మతాలు కులాలకు అతీతంగా ఈరోజు అందరూ ఒక్కటిగా చేరి వాళ్లకు కొవ్వొత్తుల ర్యాలీతో వాళ్ళ ఆత్మలకు ప్రశాంతి కల్పించాలని కోరుకుంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం. ఎన్నో ఉగ్రవాద అవతారాలు జరిగినాయి. వీటన్నిటికన్నా భిన్నంగా ఈసారి కాశ్మీర్లో జరగడం చాలా శోచనీయం. ఉగ్రదాడులు కూడా మతం పేరుతో వ్యక్తులతో గుర్తించి మతాన్ని గుర్తించి మరీ చంపడం అనేది తీవ్రమైనగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఒక్క మతాన్ని టార్గెట్ చేసుకుని ఈ ఉగ్రవాదం జరపడం అనేది చాలా శోచనీయం.
దీన్ని ఆ ప్రపంచ దేశాలన్నీ ఖండించినాయి. భారతదేశంలో ఉన్న కొందరు వుహాన్ సెక్యులరిజం పేరుతో దీన్ని కూడా సమర్థిస్తున్నారు. మనం ప్రపంచ దేశాలకు, పాకిస్తాన్కు, ఉగ్రవాదుల కన్నా ముందుగా ఇటువంటి వాళ్లకు హెచ్చరిక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి వాళ్ళని, ఇటువంటి చీడ పురుగుని ఏరి భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు వాళ్ళ మతం వాళ్ళ ఐక్యమత్యంగా ఉండాలని, ఎవరు ఏ మతం పైన ఎప్పుడు దాడి చేయకుండా ఇకనైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఈ ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా శిక్షించి భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి ఉగ్రవాదులు భయపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరణించిన అమాయక హిందువులు 25 మంది చనిపోవడం జరిగింది. ఈ ఉగ్రవాదులు ఈరోజు తీసుకుంటే హిందువా ముస్లిం అని అడిగి చంపడం చాలా బాధాకరం. ఈరోజు పాకిస్తాన్ ఏదైతే ఉందో నిషేధిత సంస్థలైనటువంటి లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలతో కలిసి పనిచేసి భారతదేశాన్ని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తూ ఉంది, భయపెట్టాలని చూస్తూ ఉంది. కానీ ఇది అంతవరకు జరగదు. ఈరోజు 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత అక్కడ కాశ్మీర్లో అభివృద్ధి జరుగుతోంది. పర్యాటకులు వస్తున్నారు, ఆదాయం పెరిగింది, బయట రాష్ట్రాల నుంచి పోయి స్థలాలు కొంటున్నారు. ఇవి జీర్ణించుకోలేని పాకిస్తాన్ ఇటువంటి అట్టదుట్టమైనటువంటి దాడులు జరిపించడం బాధాకరము. ఈరోజు పాకిస్తాన్ ఒకటే అడుగుతున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వచ్చి పోరాడండి. దాన్ని పెంచే మంచి పని మేము భారతదేశం ద్వారా మీకు సమాధానం చేస్తాం. అది వదిలిపెట్టి పిరిగి పందల్లాగా వెనకాల వచ్చి దెబ్బతీయడము అది పిరిగి పందల చర్యగా అవుతుంది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము, ఇలాంటి దాడులను మేము ఖండిస్తున్నాము. ఈరోజు సంతపేట డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ దాడుల్లో పండించినటువంటి హిందువులకి ఆత్మశాంతి కలగాలని ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. భారతపేటలోని సంతపేట డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మొన్న జరిగిన పహల్గామ్ కాశ్మీర్లోని ఉగ్రవాదుల దాడుల్ని ఈరోజు మేమందరూ కూడా క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. మనం చూస్తే కానివ్వండి, పాకిస్తాన్ టెర్రరిస్టులు మన కాశ్మీర్కి వెళ్ళడం, ఆడ వస్తున్న పర్యాటకుల్ని దాదాపు 26 మందిని కాల్చి చంపేయడం జరుగుతూ ఉంది. ఈ కాశ్మీర్ తీవ్రవాదులకి ఒకటి ఏమ్రా అంటే ఇంకొకరు బాగుంటే వాళ్ళకి నచ్చదు. ఈ పాకిస్తాన్ లోని తీవ్రవాదులకి ఒకరు బాగుంటే నచ్చదు. కాబట్టి ఎప్పుడు చూసినా ఇండియా మీద మన వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి స్వతంత్రం అనేది లేకుండా, స్వతంత్రం వచ్చినా కూడా ఈ టెర్రరిస్టుల నుంచి మనము కాపాడుకోలేకపోతున్నాము. కాబట్టి ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏరి పారేవాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ఎక్కడైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళంతా ఇమీడియట్ గా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏరి పారేవాలి. అదే మా యొక్క నినాదము. జై భారత్ మాతాకి జై. నదిపొడ్డున జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో మన తీవ్రవాదులు అల్పుల్లో 27 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళు తీవ్రవాదులు మన భారతదేశం ప్రధానమంత్రికి సవాల్ విసరడం జరిగింది. ఒక ప్రధానమంత్రికి సవాల్ విసరడం జరిగింది. ఒక 140 కోట్ల మంది ప్రజలకు, భారత పౌరులకు ఇది సవాలుగా స్వీకరించినారు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రాబో రోజుల్లో దగ్గరనే ఒక 2-3 రోజులు 4 రోజుల్లో చిత్రపటంలో లేకుండా పోతుంది పాకిస్తాన్. భూస్థాపితం అయిపోయేది దగ్గరలో ఉంది. 140 కోట్ల మంది ప్రజలు తడాకా చూపిస్తాం. మా భారతదేశ ప్రధానమంత్రి తడాకా చూపిస్తాం. ఇలాంటి దుర్మార్గ చర్యని సంతపేట డెవలప్మెంట్ కమిటీ తరఫున, అలాగే సంతపేట పుర ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేసుకుంటాం.